9 నెలలు మోసేటప్పుడే మనల్ని ప్రేమించడం మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అమ్మ. మనం ఎవరైనా సరే, నీ ప్రియురాలు కానీ లేదా నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా, నువ్వు కంటికి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, నీ కంటికి కనిపించిన తర్వాత వాళ్ళకి నీ మీద ప్రేమ కలుగుతుంది. మనం తన కడుపులో పడిన దగ్గర నుండే, తన 9 నెలలు మోసేటప్పుడే మనల్ని ప్రేమించడం మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అమ్మ. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి తన భర్త ఎంత కష్టపడినా తన కుటుంబాన్ని రన్ చేయలేకపోతున్నాడేమో, తను రన్ చేయలేకపోతున్నాడు, ఫీజులు కట్టలేకపోతున్నాడు, ఇంటిని రన్ చేయలేకపోతున్నాడు, ఇవన్నీ చేయలేకపోతున్నాడు, అరే ఎంత కష్టపడుతున్నాడు అని ఆలోచించి తను కూడా జాబ్కి వెళ్ళి ఒక టీచర్ గానో, ఒక నర్సు గానో, లేదా ఒక షాప్లో సేల్స్ గర్ల్ గానో, లేదా ఇంకేదో కూలి పనికో వెళ్ళి తను పని చేసి తన కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో తన తల్లి తన పిల్లలను చూస్తూ ఉంటుంది, అంటే మనవలను చూస్తూ ఉంటుంది. నిజంగానే మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈ భూమి మీదకి రాక ముందు నుండే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి మన అమ్మ. నీ జీవితంలో అమ్మ లాంటి భార్య ఉంటే, నిన్ను అర్థం చేసుకొని, నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, నీకున్న అప్పులన్నీ తీర్చి, నువ్వు ఏ పరిస్థితుల్లో నీ తోడై ఉండు, ఎంత కష్టంలోనో నీ వెనకాల నిలబడి ఉన్న భార్యలు ఉన్నా సరే, నీ అక్క చెల్లెలు ఉన్నా సరే, నీకు తల్లితోనే సమానం. అటువంటి ఆడవాళ్ళను జీవితంలో ఎప్పుడు బాధ పెట్టడానికి కానీ, దూరం చేసుకోవడానికి కానీ ట్రై చేయకూడదు. మనం అమ్మ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. తన కడుపులో మనం ఒక 9 నెలలు ఉండడానికి స్థానం ఇచ్చిన తల్లికి మన ఇంట్లో ఒక చిన్న గది కూడా ఇవ్వలేం. మనందరం బెడ్రూమ్లో పడుకుంటే తల్లిని హాల్లో పడుకోబెడతాం. ఎందుకో అమ్మ కోసం, అంటే తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం కష్టపడి, ఎంత వయసు వచ్చినా కష్టపడే ప్రతి తల్లికి నా పాదాభివందనాలు.